హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. 1 వీక్ బ్యాక్ నుంచి సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతుంది. సో ఆ సాంగ్ మీద అయితే మనం ఎడిటింగ్ చేసాము. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. అండ్ వీడియో ఎలా కామెంట్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. సో చూసారు కదా, మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చెప్తాను, వీడియో లాస్ట్ చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీ దగ్గర లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో నేనే పెట్టాను. మీరు అకౌంట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ లింక్ అదే. మీరు అకౌంట్ నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా లైక్ చేయొచ్చు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్ ఉన్నాయి. మీరు అకౌంట్ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను అండ్ XML ఫైల్ ఇచ్చాను, ఫాంట్ కూడా ఇచ్చాను. మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా? ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ప్రాజెక్ట్ ఇన్పుట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఇన్పుట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని ఒక లింక్ ఇచ్చాను, థర్డ్ లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో ఫుల్గా చూడండి. XML అయినా సరే, ప్రాజెక్ట్ అయినా సరే, ఇన్పుట్ ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? అయినా కూడా ప్రాబ్లం వస్తే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. మన ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని కొంచెం ఇలా రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత మీ 2 ఫింగర్స్ తోటి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ మీరు ఫోటోస్ నార్మల్గా యాడ్ చేసుకుంటే సరిపోదు. కరెక్ట్ మీరు అడ్జస్ట్ చేసుకుంటే వీడియో ఇంకా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఫోటోస్ కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో అయినా సరే లేదా వీడియో అయినా సరే మీరు రీప్లేస్ చేసుకుంటే, వీడియో రీప్లేస్ చేసుకున్నా, ఫోటో రీప్లేస్ చేసుకున్నా సేమ్ ఇలానే మీరు కరెక్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు వీడియో ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఇలా మీరు కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? 1 by 1 ఇలా రీప్లేస్ చేసుకోండి. తర్వాత మీరు కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీరు కరెక్ట్ ఫొటోస్ అన్ని 1 by 1 చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఇలానే కొన్ని ఫొటోస్ ఉంటాయి, లాస్ట్ వరకు మీరు 1 by 1 చేంజ్ చేసుకోండి. ఇలా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? సో చెప్పాను కదా, ప్రాజెక్ట్ ఇన్పుట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, వీడియో చేస్తాను డెఫినెట్గా. అండ్ ఫాంట్ కూడా ఫాంట్ యాడ్ చేసుకోండి. సింపుల్, చాలా సింపుల్. కింద ప్లస్ సింబల్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన రోబోట్ రెక్లర్ మీద క్లిక్ చేసి వివాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇన్పుట్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ చూపించకపోతే ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి రీసెంట్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ చూపిస్తాయి. సింపుల్గా మీరు ఆ ఫాంట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫాంట్ యాడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. ఇన్పుట్ ఫేవరెట్ 2 ఆన్ చేసుకోండి. ఓకేనా? రైట్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇన్పుట్ చేసుకున్న ఫాంట్స్ ఇక్కడ షో అవుతాయి. సో ఇంతే, ఫాంట్ సింపుల్ ఇలా యాడ్ చేసుకోండి. సో ఫొటోస్ కూడా ఇలానే మీరు 1 by 1 చేంజ్ చేసుకోండి. ఇలా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువైంది, మీరు కొంచెం తగ్గించుకోండి ఇలా ఎక్స్పోజర్ని. ఈ ఒక ఫోటోలో ఉంటుంది, మీరు మిగతా ఫొటోస్లో ఎక్స్పోజర్గా యాడ్ చేయలేను. ఓన్లీ ఇది ఒక ఫోటోలో యాడ్ చేశాను. మీరు ఈ ఒక్క ఫోటోలో చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంతే. ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. అండ్ XML యూజ్ చేసే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఈ వీడియో ఇస్తాను. ఈ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. సింపుల్. ఈ వీడియో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు వీడియోని ఇక్కడ నుంచి రీప్లేస్ చేసుకోండి. ఇలా రీప్లేస్ అయిపోతుంది. సో ఇంతే. పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకేదైనా మంచి సాంగ్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అదే వీడియో చేస్తాను. జై హింద్.